Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. గంగా ధ్యాన స్తవముల వర్ణన. శ్రీ రాధాకృష్ణుల అంగము నుండియే గంగా ప్రాదుర్భవించుట. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, భగీరథుడు ఈ స్తోత్రముచే గంగను స్తుతించెను. ఆమెను వెంటబెట్టుకుని సగరుని 60,000 పుత్రులు కాళీ భస్మమైన చోటికి వచ్చి చేరెను. గంగను స్పృశించి ప్రవహించు వాయువు స్పర్శ చేత ఆ రాజకుమారులు వెంటనే వైకుంఠమునకు వెళ్ళిపోయారు. భగీరథుని సత్ప్రయత్నంతో గంగా అచ్చటికి చేరెను. అందువలన గంగను భాగీరథి అని పిలుస్తారు. ఈ విధముగా గంగ యొక్క సంపూర్ణ ఉత్తమ ఉపాఖ్యానమును నీకు తెలిపాను. ఈ పుణ్యప్రదమైన ఉపాఖ్యానము మోక్షమునకు చక్కటి సాధనము. ఇప్పుడు ఇంకేమి వినదలుచుకున్నావో తెలుపుము. నారదుడు అడుగుతున్నాడు, భగవన్, భూమండలమును పవిత్రమొనరించు త్రిపదగా గంగా ఎట్లు ప్రకటిత అయ్యను? ప్రభు, ఆ దేవి ఎచ్చట ఏ విధముగా ఆవిర్భవించెను? కృపాయత్త చిత్తుడవై ఈ ప్రసంగమును నాకు తెలుపుము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఇది ఒకానొక నాటి విషయము. అది కార్తీక పూర్ణిమ. రాధా మహోత్సవము ఎంతో వైభవముగా జరుపబడుచుండెను. భగవంతుడగు శ్రీకృష్ణుడు రాధను సమగ్రముగా పూజించి రాసమండలమున విరాజమానుడై ఉండెను. తరువాత బ్రహ్మాది దేవతలు, శౌనకాది మునిగణములు, మహానుభావులందరూ ఎంతో ఆనందముతో శ్రీకృష్ణునిచే పూజింపబడిన శ్రీ రాధను పూజించారు. తరువాత వారందరూ అచ్చటనే విరాజమానులయ్యారు. ఇంతలో భగవంతుడగు శ్రీకృష్ణునకు సంగీతమును వినిపించుటకై సరస్వతీదేవి చేతియందు వీణను ధరించి చక్కని తాళస్వరముతో గీతములను ఆలపించసాగాను. అప్పుడు బ్రహ్మ ప్రసన్నుడై సర్వోత్తమమైన రత్నహారమును ఆమెకు బహూకరించెను. శివుని నుండి సమస్త బ్రహ్మాండమునందు దుర్లభమైన ఒక ఉత్తమమైన మణి ఆమెకు లభించెను. శ్రీకృష్ణుడు ఆమెకు సకల రత్నములలో శ్రేష్టమైన కౌస్తుభమణిని కానుకగా ఇచ్చెను. రాధ అమూల్యమైన రత్నములతో చేసిన సాటిలేని ఒక హారమును, భగవంతుడగు నారాయణుడు ఒక చక్కని పుష్పమాలను, లక్ష్మీదేవి విలువగల రత్నములతో పొదగబడిన 2 కుండలములను సరస్వతికి కానుకలుగా సమర్పించారు. విష్ణుమాయ, ఈశ్వరి, దుర్గా, నారాయణి, ఈశాన అను పేర్లతో ఖ్యాతి వహించిన భగవతి మూల ప్రకృతి సరస్వతి యొక్క అంతఃకరణమునందు పరమ దుర్లభమైన పరమాత్మ భక్తిని ప్రకటించెను. ధర్ముడు ధార్మిక బుద్ధిని ఉత్పన్నము చేసి దానికి తోడుగా ప్రపంచాత్మక జగత్తునందు ఆమె కీర్తిని విస్తరింపచేసెను. అగ్నిదేవుడు చిన్మయ వస్త్రములను, వాయుదేవుడు మణిమయ నూపురములను సరస్వతికి సమర్పించెను. ఇంతలో బ్రహ్మచే ప్రేరితుడై భగవంతుడగు శంకరుడు ప్రతి శబ్దమునందు రసోల్లాసమును పెంపొందించు శక్తితో నిండిన శ్రీకృష్ణునికి సంబంధించిన పద్యములను పదే పదే గానము చేయసాగెను. దానిని విని సకల దేవతలు ఆనందముతో తమను తాము మర్చిపోయారు. వారు చిత్ర విచిత్రములైన చిత్తరువుల వలె కనిపిస్తున్నారు. చాలాసేపటికి వారు స్పృహలోకి వచ్చారు. అప్పుడు రాసమండల స్థలమంతా కూడా జలమయమైందని చూశారు. రాధాకృష్ణుల జాడయే లేదు. అప్పుడు గోపగోపికలు, దేవతలు, బ్రాహ్మణులు అందరూ ఎలుగెత్తి విలపించసాగారు. అప్పుడు బ్రహ్మ కూడా అచ్చటనే ఉన్నాడు. ఆ స్వామి జ్ఞానము ద్వారా భగవంతుడగు శ్రీకృష్ణుని పవిత్రమైన ఆలోచనను అవగతము చేసుకొనెను. భగవంతుడగు శ్రీకృష్ణుడే శ్రీరాధతో కూడి జలమయుడయ్యనని ఆయనకు చక్కగా తెలిసెను. అప్పుడు మహానుభావులైన దేవతలందరూ పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణుని స్తుతించసాగారు. అందరూ ఆ స్వామికి తమ ప్రార్థనను వినిపించారు. ప్రభు, మీరు మాకు మరలా మీ శ్రీమూర్తి దర్శన భాగ్యమును కలిగించు వరమును ప్రసాదించండి. సరిగ్గా అదే సమయమున మధురాతి మధురములైన స్పష్టమైన శబ్దములతో ఆకాశవాణి వినిపించెను. అందరూ దానిని చక్కగా విన్నారు. ఆకాశవాణి ఇలా చెప్పింది, నేను సర్వాత్ముడనగు శ్రీకృష్ణుడను. నా స్వరూప శక్తి రాధ. మేమిరువురము భక్తులను అనుగ్రహించుటకే జలమయ రూపమును ధరించాము. సురేశ్వరులారా,
నా శరీరముతోనూ ఈ రాధాదేవి శరీరముతోనూ మీకేమి ప్రయోజనము కలుగును? మనువులు, మునిగణములు, మానవులు, అటులనే లెక్కలేనంతమంది వైష్ణవజనులు నా మంత్రములతో పవిత్రులై నన్ను దర్శించుటకు నా ధామమునకు రండి. మీకు నన్ను దర్శించవలయునన్న కోరిక ఉన్నచో ప్రయత్నం చేయండి. శంభుడు అచ్చటనే ఉండి నా ఆజ్ఞను పాలించును. విధాత బ్రహ్మదేవ, వేదములకు అంగభూతములకు పరమ మనోహర విశిష్ట శాస్త్రములను అనగా తంత్రశాస్త్రములను నిర్మించమని జగద్గురువగు శంకరునితో చెప్పుము. దానిలో సకలాభీష్టప్రదములకు అనేక మంత్రములుండవలెను. స్తోత్రములు, ధ్యానము, పూజా విధానము, మంత్రములు, కవచములు వీటన్నింటి చేత ఆ మంత్రశాస్త్రము సంపన్నమై ఉండవలెను. పాపులైన జనులు నా నుండి ఏ మంత్రమును జపించి విముఖులవుతారో ఆ మంత్రమును స్పష్టపరుపరాదు. వేల కొలది పురుషులలో ఏ ఒక్కడైనా నిజముగా నన్ను ఉపాసించువాడు లభించినచో గోపనీయమైన మంత్రమును కూడా అతనికి తెలుపవలెను. నా మంత్రముల ప్రభావముతో మానవులు పుణ్యాత్ములై నా ధామమునకు చేరుదురు. నా తంత్రశాస్త్రము ప్రకటింపబడినిచో ఎవరికినీ కూడా గోలోకమునందు నివసించు సౌకర్యము లభించజాలదు. సకల బ్రహ్మాండము నిష్ఫలమగును. కానీ ఇది సరి అయిన పద్ధతి కాదు. కనుక నీవు ప్రతి సృష్టి అందు 5 విధములగు మనుష్యులను సృజింపుము. దీనివలన ఎంతోమంది ధరాతలమున నివసిస్తారు. అనేక మందికి స్వర్గమున కూడా చోటు లభిస్తుంది. శంకరుడు దేవసభయందు ఇట్లొనరించుటకు దృఢమైన ప్రతిజ్ఞ చేసినచో అతనికి వెంటనే నా దర్శన భాగ్యము ప్రాప్తించును. ఆకాశవాణి ద్వారా ఇట్లు పలికి భగవంతుడగు శ్రీహరి మౌనమును వహించెను. ఆ స్వామి మాటలను విని జగత్స్రష్టయగు బ్రహ్మ ప్రసన్నుడై దానిని శంకర భగవానునకు తెలిపెను. జ్ఞానులలో శ్రేష్ఠుడు, జ్ఞానమునకు అధిష్టాత భగవంతుడగు శంకరుడు బ్రహ్మ మాటలను వినిన తరువాత గంగాజలమును చేతిలోనికి తీసుకొనెను. ఆజ్ఞను పాటించుటకై ప్రతిజ్ఞ చేశాను. అప్పుడా స్వామి భగవతి జగదంబ మంత్రముతో సంపన్నమైన ఉత్తమ తంత్రశాస్త్ర నిర్మాణమునందు లగ్నమయ్యాను. ప్రతిజ్ఞాపాలన కొరకు నేను వేదసారభూతమగు మహామంత్రశాస్త్రమును నిర్మించెదను. ఈ సంకల్పము అతని హృదయములో ప్రతిధ్వనింపసాగాను. ఎవరైనను గంగాజలమును చేతబూని ప్రతిజ్ఞ చేసినచో తాను చేసిన ప్రతిజ్ఞను పాలించని నాడు అతడు కాలసూత్రమును పేరుగల నరకమున పడును. బ్రహ్మ పూర్ణాయువు వరకు వాడు అచ్చటనే పడి ఉండవలయును అని తన అభిప్రాయమును వ్యక్తం చేశాను. బ్రాహ్మణోత్తమ, గోలోకమునందు దేవతల సభ జరిగింది. అందు భగవంతుడగు శంకరుడు ఈ మాటలను పలికెను. అప్పుడు ఆకస్మికముగా పరబ్రహ్మ పరిపూర్ణతమ భగవంతుడగు శ్రీకృష్ణుడు భగవతి రాధతో అచ్చట ప్రత్యక్షమయ్యాను. పురుషోత్తముడు భగవంతుడగు శ్రీహరిని ప్రత్యక్షముగా దర్శించిన దేవతల ఆనందమునకు హద్దులు లేకుండెను. వారు ఆ స్వామిని స్తుతింపసాగారు. దీని తరువాత అచ్చటనున్న దేవతలు ఆనందభరితులయ్యారు. మరలా ఉత్సవమును జరిపారు. దాని తరువాత సమయానుకూలముగా భగవంతుడగు శంకరుడు ముక్తిదీపము అనగా ముక్తిని ప్రకాశింపజేయు సాత్విక తంత్రశాస్త్రమును నిర్మించాను. నారద, ఇట్లు పరమ గోప్యమైన ప్రసంగమును నీకు వినిపించి తిని. ఇది అందరికీ అత్యంత దుర్లభమైనది. ఆ పరబ్రహ్మ భగవంతుడగు శ్రీకృష్ణుడే గంగగా రూపొందెను. గోలోకము నుండి ప్రకటితమైన గంగ రహస్యమిది. ఇట్లు భగవంతులకు శ్రీ రాధాకృష్ణులే గంగ రూపమున ప్రకటితులయ్యారు. శ్రీ రాధా శ్రీకృష్ణుల అంగముల నుండి ప్రకటితమైన ఈ గంగ భుక్తిముక్తులను రెండింటినీ ప్రసాదించును. పరమాత్ముడగు శ్రీకృష్ణుని వ్యవస్థకు అనుగుణముగా ఆమెకు అన్ని చోట్ల నివసించు సదవకాశము ప్రాప్తించును. శ్రీకృష్ణ స్వరూపము ఆదరణీయురాలైన ఈ గంగాదేవిని సకల బ్రహ్మాండమునందలి ప్రజలు పూజించెదరు. శుభం. Subscribe and share my channel Sudarsana.